రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు పార్లమెంటు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సుధమల్ల దేవరాజ్ భూపాల్ రెడ్డి, ఉడుగుల సురేందర్, దండం నరసింహులు, సీనియర్ నాయకులు నమిల కొండబాబు, చల్లా లక్ష్మారెడ్డి, చెల్ల భగవంతరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచార భాగంలో పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఇంటింట ప్రచార భాగంలో ఇక్కడ రాజన్నపేట గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, మరి సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచార భాగంలో పాల్గొన్నారు. ప్రతిరోజు వీళ్ళు రుద్ర సాయంత్రం కష్టపడుతూనే ఉన్నారు. ఇదే ఇలా ఉంటుండగా అప్పుడు తెలంగాణ తీసుకురావడానికి, తెలంగాణ కోసం ఎన్నో సంవత్సరాల కోసం మనం కృషి చేసినటువంటి అప్పుడు తెలంగాణను ఇచ్చినటువంటి మన సోనియా గాంధీ గారు అప్పుడు తెలంగాణను ఇచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణను మర్చిపోవడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణను కేసీఆర్ ఏళ్ళ తర్వాత సోనియమ్మన ఓడియమ్మన అని మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనము కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లోపల కష్టపడి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, అక్కడ రాహుల్ గాంధీ ఆధ్వర్యం లోపల, భారత్ జోడో యాత్ర లోపల మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల ఇప్పటికి కూడా మనతో ఇక్కడ మన సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు. వీరితో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల అక్కడ బీఆర్ఎస్ అని చెప్పి అనుకుంటే గూగుల్ లోపలే బీఆర్ఎస్ అని చూస్తలేదు, టీఆర్ఎస్ అని చూపించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు నేనే ఇంకోసారి పదవిలో అధికారంలోకి వస్తా అని చెప్తుండు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు నేనే వస్తున్నా అని చెప్తుండు. మరి ఈ విషయం లోపల రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో విజయం సాధించి ఎర్రకోట మీద జెండా ఎగరవేయగలుగుతారా? ఏ పరిస్థితులు ఉంది మీ పరిస్థితి? ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీ ప్రచారంలో భాగంగా కానీ ఇప్పుడు వెలిచాల రాజేందర్ గారిని గెలిపిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు కష్టపడుతున్నారు, అది ఏ రకంగా? ఈరోజు ముఖ్యంగా వెలిచాల రాజేందర్ మన కాంగ్రెస్ అభ్యర్థి గురించి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఒక ఊర్లోనే కాకుండా మండల లెవెల్ మరియు జిల్లాల లెవెల్లో కూడా జరిగింది. గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నింటినీ ప్రతి ఇంటింటికి తెలియజేయడం జరుగుతుంది. కావున ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనము సాధించుకున్నామో కష్టపడి, కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం సాధించుకోవాలి, ఎర్రకోట మీద మనం జెండా ఎగరేయాలని చెప్పి కృతనిశ్చయంతో మేమందరం ముందుకు సాగడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా కష్టపడి చేస్తున్నాము. అది విజయవంతం అవుతుందని చెప్పి మేము సంకల్పంతో ముందుకు పోతున్నాము. సరే, ఇప్పుడైతే ఈ పరిస్థితి లోపల రాష్ట్రం లోపల సాధించగలిగారు. ఇప్పుడు పార్లమెంట్ లోపల మనకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అక్కడ మనకు రాహుల్ గాంధీ గారు 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద జెండా ఎగరేయగలుగుతారా గ్రామ శాఖ అధ్యక్షులు గారు? గత అసెంబ్లీ ఎన్నికలలో మన కాంగ్రెస్ నుంచి మనము కలిసి కట్టిగా అందరము ఈ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని పట్టుదల కృషితో అందరూ కలిసి కట్టిగా పనిచేసి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినము. ఈరోజు పార్లమెంటు ఎన్నికలలో వెలిచాల రాజేందర్రావు గారిని పార్లమెంటుకు అతి మెజారిటీతో ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం. పార్లమెంటుకు వెలిచాల రాజేందర్రావు గారిని పంపిస్తాం. ఇది కృతనిశ్చయంగా మేము అందరం కలిసి కట్టుగా రాత్రి ప్రొద్దున ప్రతిరోజు ఇంటింటి ప్రచారము చేస్తున్నాము. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ అనే పార్టీ గత